వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ స్టోరీ. కనకదాసుని నిజమైన భక్తి. ఒకప్పుడు కర్ణాటకలో కనకదాసు అనే కవి భక్తుడు జీవించేవాడు. అతడు పేదవాడు, కులం తక్కువదే అయినా హృదయంలో మాత్రం భగవంతునిపై అపారమైన భక్తి ఉండేది. ఒకరోజు అతను ఉడిపి శ్రీకృష్ణుణ్ణి దర్శించుకోవాలనుకున్నాడు. ఎంతో ఆనందంతో ఆలయానికి వచ్చాడు. కానీ అక్కడ పూజారులు అతనిని లోపలికి అనుమతించలేదు. నీకో ఆలయ ప్రవేశం లేదు, నువ్వు బయటే ఉండు అని అంటారు. కనకదాసు క్షణం బాధపడ్డాడు. కానీ భగవంతునిపై విశ్వాసం మాత్రం తగ్గలేదు. అతను ఆలయ ద్వారం దగ్గర కూర్చొని కన్నీళ్లు కారుస్తూ కీర్తనలు పాడసాగాడు. అతని హృదయం నిండా కృష్ణస్మరణతో నిండిపోయింది. అతని పాటల్లో ఒక నిజమైన తపస్సు, ఒక నిజమైన ఆర్తి వినిపించేది. ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది. ఆలయంలో ఉన్న శ్రీకృష్ణుని విగ్రహం వెనక్కి తిరిగింది. ఆలయ గోడల్లో ఒక చిన్న రంధ్రం ఏర్పడి ఆ రంధ్రం ద్వారంలాగా మారింది. ఆ రంధ్రం ద్వారానే కనకదాసునికి కృష్ణుని ప్రత్యక్ష దర్శనం లభించింది. ఆ రోజు నుండి ఆ రంధ్రాన్ని కనకనకిండి అని పిలుస్తారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఉడిపి శ్రీకృష్ణుని దర్శనం ఆ ద్వారం నుంచే జరుగుతుంది. దేవుడు భక్తుని హృదయాన్ని మాత్రమే చూస్తాడు, కులం, రూపం, స్థానం కాదు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.